నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, వెల్కమ్ టు అవర్ భాగ్యనగర్ అండ్ టాపర్స్ ఇన్స్టిట్యూట్. ఇది మన రీజనింగ్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ పేపర్ 1 ఎక్స్ప్లెనేషన్స్ ఈ రోజు నుంచి ఉంటున్నాం. సో ప్రతిరోజు కూడా మీకు ప్రతి సండే మన గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసినటువంటి గురుగారు మల్లేష్ సార్తో పాటు మీ బద్రి సార్ కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ లో భాగం ఉంటారు. సో మిత్రమా, మీ నుంచి మనం కోరుకున్నటువంటిది మన ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఆల్ కాంపిటేటివ్స్ కి, అంటే రైల్వేస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, సెంట్రల్ తో పాటు స్టేట్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మన పేపర్ ప్యాటర్న్ ఉంటుంది అనే విషయం మీ అందరికి తెలిసిందే. అయితే మన ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులతో పాటు టోటల్ గా అన్ని రకాల కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని, అలాగే మన ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తారని మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని పేపర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. రైట్, లాస్ట్ మన సండే కండక్ట్ చేసినటువంటి పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ లెటర్ ఇస్ ద 7th at right of 8th letter from left end of English alphabets? సో ఆంగ్ల అక్షరమాలలో ఎడమ చివరి నుండి 8వ అక్షరానికి కుడి వైపున 7వ స్థానంలో ఉన్న అక్షరం వినండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ మాస్టర్. సో లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. లెఫ్ట్ రైట్ ఉంటే అడిషన్ చేయాలి. సో ఆంగ్ల అక్షరమాలలో ఎడమ చివరి నుండి ఎన్నో అక్షరం 8వ అక్షరానికి కుడి వైపున 7వ అక్షరానికి. సో ఇంగ్లీష్ వర్షన్ కి వచ్చేటప్పటికి మనకు ఫ్రమ్ అనేటువంటి వర్డ్ ఇంపార్టెంట్. ద 7th right 8th letter from the left of English alphabet. సో లెఫ్ట్ ఆఫ్ ఇంగ్లీష్ బెట్ అన్నాడు కాబట్టి ఇది FL ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అండ్ టు ద రైట్ అన్నాడు కాబట్టి చేయాలి. సో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే అడిషన్ చేయాలి. సో 8 + 7 టోటల్ గా 15 letters అవసరం. సో టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ వి నీడ్ 15 letters from which hand? Left hand. So from the 15th letter is in the alphabet O. So O is the option right answer. సో ఈ ప్రాసెస్ లో మీరు చేసి ఉంటారు. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ మీకు టైం తీసుకున్నట్టు అనిపిస్తుంటది, కాకపోతే డైరెక్ట్ క్లాస్ వింటే ఈజీగా అనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కింద. రైట్, సో ఇన్ ఇంగ్లీష్ alphabets which letter is the 4th at right from the 9th at left and from 7th right end? సో ఇక్కడ లెవెల్ డెప్త్ లోకి వెళ్ళిన మిత్రమా, సో 3 పాయింట్స్ లలో ఉన్నాయి. సో ఆంగ్ల అక్షరమాలలో కుడి చివరి నుండి 7వ అక్షరానికి ఎడమ వైపున 9వ స్థానంలో ఉన్న అక్షరానికి కుడి వైపున 4వ స్థానంలో ఉన్నది. సో ఇక్కడ మనకు సేమ్ సైడ్స్ వస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, ఆపోజిట్ సైడ్ వస్తే అడిషన్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఈ రెండు కాంబినేషన్లలో ఏమని ఉంది మాస్టర్? రైట్, డిఫరెంట్ ఉంది కాబట్టి అడిషన్. 7 + 9 ఎంత అవుతుంది? 16. సో ఇక్కడ మనకు వచ్చినటువంటిది ఏంటి? ఫస్ట్ ఫ్రమ్ అనేటువంటి వర్డ్ ఇంపార్టెంట్. ఫ్రమ్ ఏముంది ఇక్కడ? ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నట్టు. సో ఫ్రమ్ ది ఇక్కడ చూడండి సార్, 7th right end. సో ఫ్రమ్ రైట్ ఎండ్. సో 16. అలాగే ఇది రైట్ ఎండ్, దీనికి టు ద రైట్ కూడా రైట్ ఎండ్. సో అప్పుడు రెండు రైట్ అయినప్పుడు 16 - 4 ఎంత అవుతుంది? 12th letter అవుతుంది. ఇందులో 12th letter ఏ సైడ్ నుంచి అన్నాడు? ఎస్, ఫ్రమ్ ది ఇంపార్టెంట్. సో ఫ్రమ్ ది రైట్ ఎండ్. సో ఫ్రమ్ ది రైట్ ఎండ్ అన్నాడు కాబట్టి మనకి యారమా ఇటు నుంచి 12th పొజిషన్ అంటే లెఫ్ట్ నుంచి 15th పొజిషన్. సో దట్ ఆన్సర్ ఇస్ O. O is the right answer. Maybe I hope you got the answer. Next one sir. నెక్స్ట్, ఆంగ్ల అక్షరమాలలో కుడి చివరి నుండి 7వ అక్షరానికి ఎడమ వైపున గల 6వ అక్షరమునకు కుడి వైపున గల 9వ అక్షరం. సో ఇంకా ప్రీవియస్ మోడల్ ఇది, మళ్ళీ ఒకసారి చూద్దాం. విచ్ లెటర్ ఇస్ ద 9th at right, 6th at the left of 7th from right end in English alphabets? ఆంగ్ల అక్షరమాలలో కుడి చివరి నుండి, సో ఫ్రమ్ ది రైట్ ఎండ్ 7th letter కి ఎడమ వైపున గల 6వ అక్షరమునకు కుడి వైపున గల 9వ అక్షరం అన్నాడు. సో కుడి ఎడమ అంటే వీటిని అడిషన్ చేసుకుంటున్నాం. సో ఇది ఫ్రమ్ ద రైట్ కి టు ద లెఫ్ట్, మళ్ళా టు ద రైట్ అన్నాడు. సో లెఫ్ట్ రైట్ ఉంటే అడిషన్. సో 7 + 16, 7 + 6 13, 7 + 6 13. సో ఫ్రమ్ రైట్ టు రైట్, ఇక్కడ ఫ్రమ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. సో ఫ్రమ్ రైట్ 13 letters కి టు ద రైట్ 9 అన్నాడు. సో ఇది రైటే, ఇది రైటే కాబట్టి సబ్ట్రాక్షన్ 13 - 9 ఎంత అవుతుంది చెప్పండి? 4th letter. ఈ 4th letter ఎటు నుంచి రావాలి? ఫ్రమ్ అనేటువంటి రావాలి. సో ఫ్రమ్ ది రైట్ అండ్ 4th letter. సో ఇటువైపు నుంచి 4th letter అంటే W. ఏం మాస్టర్? W.
నెక్స్ట్ వన్. సో ఆంగ్ల అక్షరమాలలోని 7 ఆంగ్ల అక్షరమాలలోని ఎల్ ఎం మరియు ఎన్ అక్షరాలను తొలగించినట్లయినా మిగిలిన అక్షరాల మధ్య 2 అక్షరాలు. సో ఇఫ్ ఎల్ ఎం అండ్ ఎన్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిమూవ్డ్, దెన్ వాట్ ఈస్ ద మిడిల్ లెటర్ ఇన్ ద రిమైనింగ్ లెటర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ రిమూవ్ తీసేయాల్సి వస్తుంది? 1 2 3. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్ 26. సో 26 నుంచి 3 లెటర్స్ తీసేస్తే రిమైనింగ్ లెటర్స్ అంటే 23 లెటర్స్ ఉంటాయి. ఈ 23 లెటర్స్ లో మిడిల్ లెటర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో 23 లెటర్స్ ని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది? 11 ప్లస్ 11 అంటే 11 ప్లస్ 11 అవుతుంది. ఇందులో మిడిల్ 1 అవుతుంది. 11 11 అంటే 22. సో ఫస్ట్ పార్ట్ లో మనకు వచ్చేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ A to Z we have the 26 letters. క్లియర్? A to Z అనేటప్పుడు ఎన్ని వస్తున్నాయి మాస్టర్ అంటే 26 లెటర్స్ వస్తున్నాయి. ఈ 26 లెటర్ లో A to M 13 లెటర్స్ అండ్ N to Z 13 లెటర్స్ ఉంటాయి. రైట్. టోటల్ 26 లెటర్స్ లో మనము L అండ్ M అనేటువంటి లెటర్స్, L అండ్ M అనే లెటర్స్ ఎందులో ఉన్నాయి? ఫస్ట్ పార్ట్ లో ఉన్నాయి. అంటే ఫస్ట్ పార్ట్ లో ఎన్ని లెటర్లు మిస్ అవుతున్నాయి? 2 లెటర్స్ మిస్ అవుతున్నాయి. రైట్. 2 లెటర్స్ మిస్ అవుతున్నాయి అంటే ఇందులో మిగిలిన ఎన్ని లెటర్స్? 11 లెటర్స్. క్లియర్? ఇప్పుడు ఇందులో పార్ట్ ఎన్ని ఉన్నాయి? 13 కి 13 ఉన్నాయి. 13 కి 13 ఉన్నాయి. ఈ 13 లో మనకి ఏ లెటర్ మిస్ అవుతుంది? N అనే లెటర్ అంటే 1 మిస్ అవుతుంది. 1 లెటర్ మిస్ అవుతుంది అంటే ఈ పార్ట్ లో ఎన్ని ఉన్నాయి? 12 లెటర్స్ ఉన్నాయి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 12 ఉన్నాయి. అంటే మనకి ఈ పార్ట్ లో అంటే మన మిడిల్ 1 లో కావాలంటే సో లెఫ్ట్ సైడ్ ఎన్ని లెటర్స్ ఉంటాయో రైట్ సైడ్ కూడా అన్ని ఉండాలి. అంటే లెఫ్ట్ లో ఇప్పుడు 11 ఉన్నాయి అనుకోండి, రైట్ లో కూడా 11 ఉండాలి. కానీ మనకు రైట్ లో ఎన్ని ఉన్నాయి? 12 లెటర్స్ ఉన్నాయి. ఆ 12 లెటర్స్ లో Z 1 అయితే N ఎన్ని అవుతుంది? 14. ఇది 14 అనేది మనం ఇక్కడ తీసేసినాం. అంటే ఎందుకు? N అనే అక్షరాలను తొలగించినట్లయితే ఇఫ్ దెన్ అంటే L M and N letters in English alphabets are removed. అంటే ఇది N అనే లెటర్ రిమూవ్ అయింది. రిమూవ్ అయిందంటే ఎక్కడితో ఎండ్ అవుతుంది? O తో ఎండ్ అవుతుంది. O తో Z to O అనేటువంటి ఉంది. ఆ 12 లెటర్స్ లలో 12th పొజిషన్ లో ఉండేటువంటి లెటర్ 12th పొజిషన్ లో ఉండేటువంటి లెటర్ ఏంటంటే ఇక్కడ మనకు పొజిషన్ లో ఉండే లెటర్ అనేది O. సో O అనేటువంటి దీనికి ఆన్సర్ అవుతుంది. సో O is the right answer. Clear? I hope you understand, sir. Next one. Next. How many letters are there in English alphabets between 10th letter from left and 7th letter from right? సో ఇక్కడ మనకు కుడి చివరి నుండి 7వ అక్షరం కుడి చూడండి అంటే ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 7th లెటర్ అన్నాడు. రైట్ హ్యాండ్ 7th లెటర్ అంటే ఏమొస్తుంది? T వస్తుంది. మరియు ఎడమ చివరి నుండి 10వ అక్షరం ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అనగా మనకు ఇక్కడ వచ్చేటువంటి 10th లెటర్ వస్తుంది అంటే J. వాటి మధ్య ఉండు అక్షరాల సంఖ్య ఎంత అంటే J అనే లెటర్ కి T అనే లెటర్ కి మధ్యలో ఉండేటువంటి అక్షరాల సంఖ్య ఎంత అంటారు. రైట్ సార్. వన్స్ అగైన్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ బిట్వీన్ 10th letter from left hand and 7th letter from right hand? So the 7th letter in alphabets from the right hand T and the 10th letter from the left hand is J. అంటే J to T between లో ఉండాలి. సో ఇక్కడ మనకు జనరల్ గా ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసినాం అనుకో మాస్టర్, లెఫ్ట్ సైడ్ నుంచి ఇది 10th పొజిషన్ ఉంటే J అనేటువంటి లెటర్, ఇదే లెఫ్ట్ పొజిషన్ నుంచి T అనే లెటర్ ఎక్కడ ఉంటుంది? 20th లో ఉంటుంది. అంటే మనకు 10 నుంచి 20th లెటర్కి వెళ్తున్నాం అంటే ఎన్ని లెటర్స్ ఉంటాయి? 10 కి 10 యాడ్ చేస్తే 20 అవుతుంది. అంటే ఇన్ బిట్వీన్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? 9 లెటర్స్ ఉంటాయి. ఎన్ని లెటర్స్ ఉంటాయి మాస్టర్? 9. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మాస్టర్? ఐ హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ సార్. If the first and second of
letters of English alphabets are written in reverse order, which letter will be the seventh at right of 23rd from right hand. ఆంగ్ల అక్షరమాలలో మొదటి సగభాగము ఆంగ్ల అక్షరమాలలో మొదటి సగభాగము మరియు రెండవ సగం అక్షరాలను వ్యతిరేక దిశలో వ్రాసినట్లయినా కుడి చివరి నుండి 23వ స్థానంలో ఉన్న అక్షరానికి కుడివైపున 7వ స్థానంలో ఉన్న అక్షరం ఏదంటుంది. రైట్ సార్. సో ఇక్కడ మనము చూస్తే ఫస్ట్ ఇన్ ద ఫస్ట్ అంటే ఇక్కడ పార్ట్ A to M ఫస్ట్ పార్ట్, N to Z సెకండ్ పార్ట్. మొదటి సగ భాగము మరియు రెండో సగ భాగం వ్యతిరేక దిశలో రాయాలి. అంటే మొదటి సగ భాగం ఏమవుతుంది అప్పుడు M to A అవుతుంది. రెండో సగ భాగము ఏమవుతుంది Z నుంచి N అవుతుంది. ఇది రివర్స్ రాసుకున్నట్టు భావించండి. రాసిన తర్వాత కుడి చివరి నుండి 23వ స్థానంలో అక్షరానికి కుడి వైపున 7వ స్థానం ఉన్నాడు. సో ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఆఫ్ ఇంగ్లీష్ alphabets are written in reverse order, which letter will be 7th at right and 23rd from right hand. సో రెండు కుడి వైపు అన్నాడు. కుడి చివరి నుండి 23వ స్థానంలో ఉన్న అక్షరానికి కుడి వైపున 7వ స్థానం. సో బోత్ ఆర్ సేమ్ సైడ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. రైట్ మిత్రమా, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనం కనుక గమనిస్తే రైట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అలాగే టు ద రైట్ హ్యాండ్ సేమ్ సైడ్ కాబట్టి సబ్ట్రాక్షన్ 23 - 7 ఎంత అంటే 16. ఎంత మాస్టర్ 16th పొజిషన్ లో కావాలి. ఆ 16th పొజిషన్ ఎక్కడ నుంచి రావాలి? ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి రావాలి. ఏ సైడ్ నుంచి రావాలి సార్? ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి రావాలి. సో ఇప్పుడు ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి వచ్చింది అనుకోండి, Z ఫస్ట్ పొజిషన్ ఉంది. అప్పుడు N అనేటువంటిది ఎన్నో పొజిషన్ లో వస్తుంది అంటే 13th పొజిషన్ లో వస్తుంది. క్లియర్? రైట్ సార్. ఇది మనకు ఫస్ట్ పార్ట్ లో ఉండేటువంటి అంశం. వాటిని రివర్స్ చూసినప్పుడు ఇక్కడ రైట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అనేది N అనేది ఫస్ట్ లెటర్ అవుతుంది, Z అనేది 13th లెటర్ అవుతుంది. మనకు రివర్స్ చేసిన తర్వాత అంటుంది కాబట్టి ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ వస్తే Z అనేది 13th అవుతుంది. మనకి ఇంకెన్ని లెటర్స్ కావాలి? 16. అంటే టోటల్ 16 కావాలి కాబట్టి 13 + 3 అంటే ఫస్ట్ ఈ పార్ట్ లో ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ లో ఉన్న 13 లెటర్స్ యొక్క యూజ్ అవసరం లేదు. సెకండ్ పార్ట్ లోకి ఎంట్రీ కావాలి. ఎన్ని కావాలి? 3 లెటర్స్ కావాలి. ఏ అనేటువంటిది ఫస్ట్ లెటర్ అయితే అప్పుడు B అనేది సెకండ్ లెటర్. థర్డ్ పొజిషన్ ఏమవుతుంది అంటే C వస్తుంది. అంటే C అనేటువంటిది దీనికి సరైన ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మాస్టర్? I hope you understand, sir. Next one. In all English alphabets are written in reverse order and then from left and every second letter is removed. What will be the middle letter in the remaining letters? ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాల క్రమమును వ్యతిరేక దిశలో రాసిన పిమ్మట ఎడమ చివరి నుండి ప్రతి రెండవ అక్షరాన్ని తొలగించగా మిగిలిన అక్షరాల క్రమంలో మధ్యలో ఉండే అక్షరం ఏదైనా. రైట్ సార్. ఇప్పుడు మనం A to Z ఉంది ఆల్ఫాబెట్స్. దాన్ని ఏమన్నాడు? వ్యతిరేక దిశలో రాసినాం అంటే Z నుంచి Aకి వచ్చేసినాం. ప్రతి రెండవ అక్షరాన్ని తొలగించగా మిగిలిన అక్షరాల క్రమంలో మధ్యలో ఉండే అక్షరం అన్నాడు. సో ఇప్పుడు నేను ఇఫ్ ఆల్ ఇంగ్లీష్ alphabets written in reverse order, then from left hand every second letter is removed. What will be the middle letter అన్నాడు. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే మిత్రమా, ఇక్కడ సెకండ్ లెటర్ ఏమవుతుంది? ఇది Z అనేది ఫస్ట్ లెటర్ అయితే Y అనేది సెకండ్ లెటర్ అవుతుంది. అవునా కదా? మళ్ళా X అనేటువంటిది థర్డ్ లెటర్ అయితే W అనేది ఫోర్త్ లెటర్ అవుతుంది. ఇలా A అనేటువంటి లెటర్కి వస్తే మనం 26th లెటర్కి వస్తాం.
క్లియర్. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి లెటర్స్ ని అబ్జర్వ్ చేస్తే ప్రతి రెండవ అక్షరాన్ని తొలగించిగా మిగిలిన అక్షర క్రమంలో అంటే రెండో స్థానంలో ఏముంది చెప్పండి, ఇక్కడ వై ఉంది, ఇంకో రెండో స్థానం వస్తే అంటే ఈవెన్ ప్లేస్ వాల్యూస్ లో ఉన్నటువంటి లెటర్స్ అన్ని కూడా ఏమవుతాయి, స్కిప్ అవుతాయి. అంటే ఆడ్ నెంబర్ ప్లేస్ వాల్యూస్ ఉన్నటువంటి లెటర్స్ మాత్రమే ఇక్కడ మిగులుతాయి. మరి ఆడ్ నెంబర్లు ఏముంది చెప్పండి, ఇక్కడ జెడ్ అనే లెటర్ ఉంది. అలా టోటల్ గా మనకు 26 లో ప్రతి రెండో అక్షరం అంటే 26 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 26 ని బై 2 చేస్తే ఎన్ని లెటర్స్ ఎగిరిపోతాయి, 2 1 2 2 13 26 అంటే 13 లెటర్స్ స్కిప్ అవుతాయి. దాని ఉద్దేశం ఆంగ్ల అక్షరమాలలోని అక్షర క్రమమును వ్యతిరేక దిశలో రాసినాం. దాని తర్వాత ఎడమ చివరి నుండి ప్రతి రెండవ అక్షరాన్ని తొలగించగా మిగిలిన అక్షర క్రమం మధ్యలో అంటే ఎన్ని అక్షరాలు పోతున్నాయి రెండో స్థానంలో అంటే 13 అక్షరాలు పోయినాయి. 26లో 13 పోతే మిగిలిన ఎన్ని, 13. ఆ 13వ స్థానంలో మధ్యలో ఉండేది కావాలి. మధ్యలో ఉండేది కావాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు జెడ్ తో స్టార్ట్ అయ్యింది అంటే జెడ్ మళ్ళీ మిస్ అయితే ఏముంది 1 3 మొత్తం బేసిక్ సంఖ్యలలో ఉండేవి కావాలి. జెడ్ ఎక్స్ రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జెడ్ ఎక్స్ అనేటువంటి పొజిషన్స్ ని మనకు రివర్స్ చేసినప్పుడు రివర్స్ చేయకపోతే ఇవి ఫార్వర్డ్ మెథడ్ లో ఉంటాయి కదా, రైట్ సార్. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తుండంటే మనకు నార్మల్ గా ఆల్ఫాబెట్స్ లలో ఈవెన్ ప్లేస్ లలో ఉండేటువంటి లెటర్స్ ఇక్కడ మనకు రివర్స్ ఆర్డర్ లో వస్తే ఆడ్ నెంబర్ ప్లేస్ లలో ఉంటాయి. సో ఇప్పుడు జెడ్ ఎక్స్ రైట్, వి టి ఆర్ పి ఎన్ ఎల్ జే హెచ్ ఎఫ్ డి బి. మరోసారి 11 చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఈ సెకండ్ పొజిషన్ లో వీటిని చూస్తే మనకి ఏ ఆల్ఫాబెట్స్ కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఎస్ ఈవెన్ ప్లేస్ వాల్యూ. ఈవెన్ ప్లేస్ వాల్యూ ఏమైంది ఇక్కడ రివర్స్ ఆర్డర్ లో వచ్చింది. అంటే బి నుంచి రావాల్సిన లెటర్ ఎక్కడ వచ్చినాయి, జెడ్ నుంచి వచ్చింది. అంతే, మనల్ని జస్ట్ డైవర్ట్ చేసింది, మైండ్ ను డైవర్ట్ చేసింది తప్ప అందులో ఏం లేదు. సో ఇప్పుడు ఇందులో మిడిల్ లెటర్ కావాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 లెటర్స్. సో అటు 6 ఇటు 6 పోతే మధ్యలో మిగిలింది మాస్టర్ అంటే ఎన్. సో ఎన్ అనేటువంటి దీనికి ఆన్సర్. సో ఇది మీకు ప్రాసెస్ చెప్పిన మాస్టర్. మరి లాజిక్ కావాలి కదా వేగంగా చేయడానికి, రైట్ సార్. ఆ వేగంగా చేయడానికి ఎట్లా చేస్తాం, రైట్ సార్. టోటల్ లెటర్స్ ఆర్ 26. సో సెకండ్ పొజిషన్ రిమూవ్ చేయన్నాడు. సో 2 లో పోతే 13 లెటర్స్, రెస్ట్ ఆఫ్ లెటర్స్ 13 అంటే ఇటు 6 ఇటు 6 మిగులుతాయి. సో 6 ప్లస్ 6 అయితే 12. మధ్యలో ఉండేటువంటి లెటర్ అనేది ఆన్సర్. ఇక్కడ మధ్యలో ఉండేటువంటి లెటర్ ఆన్సర్. మధ్యలో ఉండేటువంటి లెటర్ రావాలంటే మనకు ఏ పొజిషన్ లో అన్నాడు, ఎస్ ప్రతి రెండో అక్షరం తొలగించిన రెండవ అక్షరం అంటే ఇక్కడ జెడ్ అనేటువంటి పొజిషన్ లో రివర్స్ ఆర్డర్ లో వస్తే 1 ఏ అనేటువంటి 26 అంటే ఇక్కడ 1 అనేది ఉంటుంది. సెకండ్ పొజిషన్ లో ఉండేటువంటి లెటర్ ఏంటి, వై. అంటే ఇండైరెక్ట్ గా ఫార్వర్డ్ మెథడ్ లో మనకు ఆడ్ ప్లేసెస్ లలో అనగా బేసిక్ స్థానాల్లో ఉన్నటువంటి లెటర్స్ ని తీసేయాలి. సో అప్పుడు ఇండైరెక్ట్ గా జెడ్ నుంచి 26 వచ్చేటువంటి మిగిలిన లెటర్స్ ఇవి. సో ఇందులో 6 లెటర్స్ పోతున్నాయి. 6 ప్లస్ 7 అంటే 7th లెటర్ అనేది ఆన్సర్. సో 7th లెటర్ అన్నప్పుడు టోటల్ గా ఉన్నటువంటి లెటర్స్ ఇందులో 13. ఆ 7th లెటర్ అంటే మిగిలేది ఏంటి సార్ అంటే n, రైట్. సో ఇట్లా మనకి ఆల్ఫాబెట్స్ ని మనం ఫింగర్ కౌంటింగ్ నేర్పాం, ఆ రూట్ లో ప్రాక్టీస్. నెక్స్ట్ వన్, if m is removed from the English alphabet, what will be the middle letter in the remaining letters అన్నాడు. సో ఆంగ్ల అక్షరమాల నుండి m అనే అక్షరం, సో a to m 13 లెటర్స్, n to z 13 లెటర్స్. ఇందులో m అనే లెటర్ తీసేసినాం అంటే ఇక్కడ ఏం మిగులుతుంది మాస్టర్, a to l 12 లెటర్స్. మిడిల్ ఉండేటువంటి లెటర్ కావాలి. సో ఇక్కడ కూడా 12 లెటర్స్ రావాలంటే O to Z
ఇందులో 12 లెటర్స్ ఉంటాయి, ఇందులో 12 లెటర్స్ ఉంటాయి. సో మిగిలిన లెటర్ ఏంటి? N. N is the right answer. Right person? One more question. Right? 7 letters G, N, T, Y, V, Q, C are selected and arranged in the dictionary order. Another 2 letters are selected and placed in between these 7 letters. So that ఇక్కడ మనకు ఒక 7 అక్షరాలను తీసుకున్నాడు మాస్టర్. ఆ 7 అక్షరాలు ఏంటంటే G, N, T, Y, V, Q, C అనేటువంటి లెటర్స్ తీసుకొని వాటిని ఏ ఆర్డర్లో పెట్టమన్నాడు? డిక్షనరీ ఆర్డర్లో పెట్టాడు. అనదర్ 2 letters are selected and placed in between these 7 letters so that ఫస్ట్ వీటిని డిక్షనరీ ఆర్డర్లో చూద్దాం. డిక్షనరీ ఆర్డర్ అంటే ఇది చిన్నగా ఉండేటువంటి పొజిషన్ తీసుకురావాలి. రైట్, చిన్నగా ఉండే పొజిషన్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో చిన్నగా ఉండే పొజిషన్స్ లలో అన్నప్పుడు ఆ GNTVC అన్నిటికంటే చిన్న లెటర్ ఏంటి? థర్డ్ లెటర్ సి. సో ఫస్ట్ సి, సి తర్వాత ఇక్కడ 7th లెటర్ జి. సో థర్డ్ లెటర్ అయిపోయింది 7. 7 తర్వాత 10th లెటర్ 8th, 9th, 10th, 11, 12, 13, 14. 14th లెటర్ ఉంది ఎన్. 14 తర్వాత 15 ఉందా? లేదు. 16 లేదు. 17. సో నెక్స్ట్ 20 T, V, Y. వీటిని ఆల్ఫాబెట్స్ లో వాడాం. సో 1 ఇది ఒకటో పొజిషన్ లెటర్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, 5th, 6th, 7 లెటర్స్ ని 7 లెటర్స్ ని ఏం చేసినాం? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చేసినాం. తర్వాత కొన్ని మనకు నోటీస్ చేశారు పాయింట్స్ అని, వాటిని చూడండి. The position of the middle letter is not altered after the inclusion of these 2 letters. ఈ మధ్యలో ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో 2 లెటర్లలోకి వచ్చేటప్పటికి ఆ పొజిషన్ గురించి మాట్లాడుతాం. One of the 2 selected letters become the middle one for the right most 5 letters and for the left most 5 letters. G is the middle letter and no 2 letters are consecutive, then 2 letters included are. మనకి ఇక్కడ ఈ 2 అక్షరములను చేర్చిన తర్వాత మధ్యక్షర స్థానం మారకుండా ఉండేటట్లుగాను ఉండాలి. అంటే ఇక్కడ మధ్యలో ఉండేటువంటి లెటర్ ని మారదు. ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఉన్నది, ఇటువైపు 3 ఉంది, అంటే మధ్యలో ఉండే లెటర్ ఏం చెప్పండి? ఇక్కడ ప్రస్తుతం రైట్. సో ఇవి 3 లెటర్స్ పోతే దీన్ని బేస్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఎంచుకున్న 2 అక్షరములలో ఒకటి కుడివైపు చివరన గల 5 అక్షరములలో మధ్య అక్షరం అయ్యేటట్లుగాను, ఎడమ చివరన గల 5 అక్షరములకు జి మధ్య అక్షరం అయ్యేటట్లుగా ఏ 2 అక్షరముల వరుసలు అక్షరములు కాని విధంగా ఉంచినారు. అప్పుడు చేర్చిన ఆ 2 అక్షరాలు ఏవి అంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఎడమ చివరన గల 5 అక్షరాలలో జి అనేటువంటిది ఎక్కడ ఉండాలి? మధ్య అక్షరం కావాలి. ఇది మధ్యలో కావాలి అంటే ఇటువైపు ఉన్నటువంటి మనకు 3 లెటర్స్ లో జి అనేటువంటిది సెంటర్ లో రావాలి. ఆ 2 లెటర్స్ ని నేను చేర్చాలి. ఎన్ని లెటర్లు? 5 రావాలి. 1, 2, 3, 4. అంటే ఇక్కడ నుంచి ఇవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? సి, జి, ఎన్, క్యూ 4 లెటర్స్. ఒక లెటర్ యాడ్ చేస్తే 5 లెటర్స్ అవుతుంది. అప్పుడు నేను దాన్ని అందులో చేర్స్తే, ఒక లెటర్ ని కనుక చేర్స్తే అది జి అనేటువంటి లెటర్ మధ్యలోకి రావాలి. రైట్. ఎడమ చివరన గల 5 అక్షరములకు జి మధ్య అక్షరం అయ్యేటట్లు ఏ 2 అక్షరముల వరుస అక్షరములు కాని విధంగాను ఉంచినారు. అప్పుడు చేర్చిన ఆ 2 అక్షరాలు ఏదంటారు. సో ఇప్పుడు వరుసగా ఉండొద్దు. వరుసగా ఉండొద్దు అంటే ఇప్పుడు నేను ఇక్కడ చేర్చాలి, జి సెంటర్ రావాలి. అంటే ఆల్ఫాబెట్స్ లోకి వస్తే సి అనేటువంటి లెటర్ తో స్టార్ట్ అయినా మధ్యలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఆప్షన్ ని బట్టి పోవాలి.
ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డి ఉంది అనుకో, డి ఏమైతుంది వరుస లెటర్ అవుతుంది. కాబట్టి నేను వరుసగా ఉండే లెటర్లు వద్దన్నాడు, వరుసగా ఉండే లెటర్ వద్దన్నాడు అంటే డి అనేటువంటి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఈ అనేటువంటిది తీసుకుని అనుకోండి, సి తర్వాత ఏమవుతుంది ఈ అంటే వరుసగా ఉండే లెటర్స్ కావాలి. అప్పుడు ఈని ఇక్కడ నేను చేర్చాను అనుకోండి సార్, అప్పుడు ఇబ్బంది ఏమున్నది, 1 2 ఈ అనేది 2 జి 3 ఎన్ 4 క్యూ 5, అప్పుడు జి మధ్యలో ఉందా లేదా, ఎస్. అంటే ఈతో ఉండే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈతో ఇంకేమైనా జతలు ఉన్నాయా, లేవు. కాబట్టి ఈ అండ్ యు అనేది దీనికి ఆన్సర్. ఒకవేళ మీరు అన్నట్టు సార్ మరి ఇట్ నేను రైట్ సైడ్ నుంచి వస్తే తప్పేంటి సార్ అన్న, ఓకే రైట్ సైడ్ నుంచి వద్దాం. రైట్ సార్, రైట్ సైడ్ నుంచి వచ్చినాం. అప్పుడు 1 2 3 4 ఈ 4 లెటర్స్ కి అంటే క్యూ టి వి బై 4 లెటర్స్ కి నేను ఒక లెటర్ ని యాడ్ చేస్తే ఆ లెటర్ అనేటువంటిది మధ్యలో ఉన్నదాన్ని మార్చకూడదు. ఇప్పుడు నేను అందులో యు అనే లెటర్ ఉంది సార్, అంటే టి అండ్ యు అనేటువంటి లెటర్ ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మన ఇక్కడ కండిషన్ ఏంటంటే మధ్య స్థానం మారొద్దు, ఈ క్యూ అనేటువంటి స్థానం మారొద్దు, దాన్ని కంటిన్యూ చేస్తూ బ్యాలెన్స్ ఉండాలి. అంటే ఈ 2 లెటర్స్ ఈ 2 లెటర్స్ ఈ 2 లెటర్స్ ఈ 2 లెటర్స్ లో ఉన్నటువంటి వాటిని ఎంచుకున్న 2 అక్షరములలో ఒకటి కుడి వైపు చివరన గల 5 అక్షరములలో మధ్యలో ఉండాలి. కుడి వైపు నుండి మధ్యలో చూడండి సార్ 1 2 ఇగో మధ్యలో ఉంది, ఇవి ఉన్నాయి అయ్యేటట్లుగాను. ఎడమ చివరన గల 5 అక్షరములకు జి మధ్య అక్షరం, అంటే ఇటువైపు ఎంచుకుంటేనేమో జి మధ్యలో ఉండాలి లెఫ్ట్ నుంచి వస్తే. అదే ఇందులో మిగిలిన వాటిలో రైట్ సైడ్ వస్తే మనం ఏ లెటర్ అయితే చూస్ చేస్తామో అది మిడిల్ లో ఉండాలి. అలాగే లెఫ్ట్ నుంచి వస్తేనేమో మనకు ఒక కండిషన్ పెట్టిండు, ఏ 2 అక్షరములు వరుసగా ఉండొద్దు. ఇక్కడ మాత్రం మనకు ఆ కండిషన్ లేదు, కానీ మధ్యలో ఉండాలి. ఇక్కడ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఆప్షన్ ఉన్నటువంటి లెటర్ ఏముందంటే యు ఉంది. వీడిచ్చిన కండిషన్స్ ప్రకారం ఇక్కడ ఆల్టర్నేట్ లెటర్స్ కాబట్టి అంటే కాన్సిక్వెంట్లీ వరుసగా ఉంటుంది కాబట్టి ఈ. సో ఈ అండ్ యు ఎక్కడ ఉంది, ఆప్షన్ సెకండ్. సో మనకు వీటిని డెప్త్ మోడల్ అంటున్నాం. క్లాస్లకు వస్తే ఇంకా నీట్ గా మనకు అర్థమవుతాయి, మీరు చేస్తారు మీతో పాటు నేను చేయిస్తాను. రైట్, నెక్స్ట్ వన్. If the second of the English alphabets is written in reverse order, then which letter will be the 13th and right from 8th from left hand? ఆంగ్ల అక్షరమాలలోని రెండవ సగం భాగం అంటే హాఫ్ సగం అక్షరాలను వ్యతిరేక దిశలో రాసినట్లయినా ఏర్పడు కొత్త అక్షరాల క్రమంలో ఎడమ చివరి నుండి 8వ అక్షరమునకు కుడి చివరన అదే కుడి వైపున 11వ స్థానంలో అక్షరం. సో మనకు ఇక్కడ if the second half in English alphabets are reversed, it means the first part of A to M as is and the second parts are reversed, it means Z to N. ఇవి 13 లెటర్స్. దెన్ అవి ఏర్పడిన తర్వాత ఎడమ చివరి నుండి 8వ అక్షరానికి కుడి వైపున 11. సో 8 ప్లస్ 13 ఎంత అవుతుంది, 21. ఫస్ట్ పార్ట్ లో మనకి ఎన్ని ఉంటాయి, 13. అంటే 13 బోంగా 8 కావాలి. ఈ 8 ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే Z నుంచి స్టార్ట్ అవుతుంది. Z ఒకటైతే 8వ స్థానం నుండి అక్షరం అవుతున్నప్పుడు S అవుతుంది. ఏమవుతుంది సార్, S. సో ఆన్సర్ S. How many meaningful English words can be made with the letters D, I, E, L using each letters only once అన్నాడు సార్. సో ఇక్కడ మనకు DIEL అక్షరాలను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ వ్రాయగలిగిన అర్థవంతమైన ఆంగ్ల పదాల సంఖ్య అంటారు. సో హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఆర్ కెన్ బి మేడ్. సో విత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఉన్నటువంటి లెటర్స్ ఏమున్నాయి సార్ అంటే DIEL అనేటువంటి ఈ లెటర్స్ ని యూజ్ చేస్తూ మనకు మీనింగ్ఫుల్ లెటర్స్ గా ఫార్మ్ చేయాలి. సో దాంతో వచ్చేటువంటి అంశాన్ని చూద్దాం. రైట్, ఇందులో ఉండేటువంటి లెటర్స్ ఏంటి, ఐడియల్ స్పెల్లింగ్ EDIE అవి వచ్చినాయి మళ్ళీ వస్తుంది. రైట్, అండు ఎల్
ఐడియల్ అంటే 4 లెటర్స్. ఐడియల్ అంటే ఏంది? సాధారణంగా వాడుకలో ఉన్నటువంటి. ఇట్లా ఇంకేం లెటర్స్ వచ్చేయచ్చు చూడండి. రైట్ సార్. మరొకటి ఏం చేయవచ్చు? LIED చేయవచ్చు. మరొకటి ఏం చేయవచ్చు? DIEL చేయవచ్చు. సో వీటికి మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ తో అంటే టోటల్ ఎన్ని అవుతాయి అంటే 3 లెటర్స్ అవుతాయి సార్. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ LGEU అక్షరాలను కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ వ్రాయగలిగిన అర్థవంతమైన ఆంగ్ల పదాల సంఖ్య. సో హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి మేడ్ విత్ ద లెటర్స్ L, G, E and U. సో వీటికి మీనింగ్ ఉండాలి. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లెటర్స్ వి ఆర్ ఫార్మింగ్ ఏ వర్డ్స్. సో దోస్ వర్డ్స్ ఆర్ షుడ్ బి హ్యావ్ ఎ మీనింగ్ అండ్ షుడ్ బి మీనింగ్ఫుల్, మీన్స్ మీనింగ్ఫుల్ వర్డ్స్. సో మీనింగ్ఫుల్ వర్డ్స్ ని మనం ఏ విధంగా చేయవచ్చు? దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఒకటి LUGE లూజ్ అనేటువంటిది చూడొచ్చు. లేదా మరొకటి GLUE క్లియర్. సో రెండు మీనింగ్ఫుల్స్ అవుతాయి సార్. ఇంకేమైనా అవుతాయా? లేవు. సో 2 అయ్యేటువంటి అవకాశం ఉంది. సో 2 అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ 4th వన్. అదే విధంగా మరొకటి how many meaningful English words can be made with the second and fourth, the sixth and seventh of the word stumble using each letters only one? S T U M B L E అనే వర్డ్ లో ఇది ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్, ఫిఫ్త్ లెటర్, సిక్స్త్ లెటర్, సెవెంత్ లెటర్. ఇప్పుడు ఇందులో ఏమేమి యూజ్ చేయవచ్చు అన్నాడు? సెకండ్ లెటర్, ఫోర్త్ లెటర్, సిక్స్త్ లెటర్ అండ్ సెవెంత్ లెటర్. వీటిని ఉపయోగిస్తూ వ్రాయగలిగిన అర్థవంతమైన పదాలు అంటుంది సార్. సో ఇక్కడ మనకు ఏమేమి చెప్పండి? టీ అనే లెటర్ ని వాడాలి, ఎం అనే లెటర్ ని వాడాలి, ఎల్ అనే లెటర్ వాడాలి, ఈ అనేటువంటి లెటర్ వాడాలి సార్. సో దాంట్లో మీనింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ MELT మెల్ట్, మెల్ట్ అవుతుంది రైట్. సో ఒక వర్డ్. సో ఇంకేమైనా చేయగలుగుతాం వాటితో? సో కాబట్టి ఆన్సర్ అనేది సెకండ్ మాస్టర్. నెక్స్ట్ వన్ సార్. సో how many letter pairs in the word paradise are such a pairs which contain the same number of letters between them as they have in the English alphabet? So ఇప్పుడు మనకు P A R A D I S సార్ అనే పదంలోని ఎన్ని జత అక్షరాల మధ్య ఉండు అక్షరాల సంఖ్య ఆంగ్ల అక్షరమాలలో వాటి మధ్య ఉండు అక్షరాల సంఖ్యకు సమానం అన్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మాస్టర్ సో ఇక్కడ పి అనేటువంటి లెటర్ ని కనుక చూస్తే ఈ పి అనేటువంటి లెటర్ కనిపించట్లేదా? వేరే సో పి అనేటువంటి లెటర్ ని కనుక మనం తీసుకున్నట్లయితే సో పి తర్వాత ఆల్ఫాబెట్స్ లో ఉండేది క్యూ, ఇక్కడ ఏ ఉంది సార్, PQR PQR. రైట్ మాస్టర్ చూడండి. పి తో లెటర్ కూడిస్తే ఇక్కడ ఆర్, పి అండ్ ఆర్ కి మధ్యలో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ లెటర్స్ ఒక్కటే ఉంది. ఆల్ఫాబెట్స్ లలో ఉండేటువంటి లెటర్ కూడా ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి PR అనేటువంటిది ఒక పేర్. PR అనేది ఒక పేర్ సార్. నెక్స్ట్ PQRSTUVW. P తో కంపారిజన్ చేస్తే ఇంకేమైనా వచ్చినాయా? రాలేదు. నెక్స్ట్ A తో చూడండి. A తర్వాత B C D E F G ఏమైనా కంపారిజన్ అయ్యా? కాలేదు.
నెక్స్ట్ ఆర్ చూడండి, పి ఆర్ తర్వాత ఎస్ టి యు వి డబ్ల్యూ ఏమైనా కాలేదు. నెక్స్ట్ ఏతో చూద్దాం, ఏ బి సి డి ఈ. ఏ అండ్ ఈ ఒకటి పేరు వచ్చింది సార్, ఏ అండ్ ఈ వచ్చింది. నెక్స్ట్ డితో చూస్తే డి ఈ ఎఫ్ జి రాలేదు. ఐతో చూస్తే ఐ జే కే రాదు, ఎస్ టి రాదు. మరొకసారి చూడండి సార్, మనం ఏమైనా చేయగలిగినామా చూద్దాం. సో ఇక్కడ రైట్, ఇక్కడ ఆర్ అండ్ టి, ఆర్ టి మధ్య ఉంది. అలాగే పి ఆర్ ఒక కాంబినేషన్ వచ్చింది, ఆర్ టి తో ఒకటి వచ్చింది. అట్లాగే ఏ ఈల మధ్యలో వచ్చింది. ఎన్ని పేర్స్ వచ్చినాయంటే 3 వచ్చినాయి సార్. సో 3 పేర్స్. సో దీన్ని మనం 2 టైప్స్ చూడాలి. ఇప్పుడు ఎట్లయితే లెఫ్ట్ టు రైట్ వెళ్ళినాం, ఇదే వర్డ్ ని రైట్ టు లెఫ్ట్ రావాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ లలో PARADISE ఉంది కదా సార్, PARADISE. సో P Q R, P అండ్ R మధ్యలో ఒకటే లెటర్ ఉంది కాబట్టి PR అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ P Q R S T U V W, ఇంకేం పేరు కాలేదు. అలాగే నెక్స్ట్ A తో మొదలు పెడితే A B C D E F G, వీటితో కాలేదు. R తో మొదలు పెడితే R S T UVW అయినా. ఇందాక మనం ఇలా ఒక మిస్టేక్ చేసినాం, అందుకని మళ్ళీ ఒకసారి చూస్తాను మాస్టర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ కంపారిజన్ చేసాం, అందుకని మళ్ళీ ఒకసారి రాసి చూపిస్తాను సార్. మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం ఇది ఒకసారి. మీకు ఇక్కడ మిస్టేక్ జరిగిందని దానిపైన వివరిస్తున్నాం. సో వాస్తవానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి లెటర్ అంటే వైట్ వైట్ వైట్. సో మనకి ఇక్కడ చూద్దాం PARADISE సార్. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. P తో చెక్ చేస్తాం, అంటే దీని వాళ్ళు లెటర్స్ రాసినారు, నెంబర్స్ రాస్తే ఇంక్రీజ్ అవుతాయి. P అంటే ఎంత 16, A1 R 18, A1 D4 I 9, S ఎంత 19, P అంటే ఎంత 5 సార్. రైట్, మీరు ఇప్పుడు గమనించండి, 16 తర్వాత 17, 17 తర్వాత 18, అంటే ఇది ఒక పేర్ అవుతుంది. అంటే P అండ్ R అనేటువంటిది ఒక పేర్ అవుతుంది. అంటే ఆల్ఫాబెట్స్ లలో మనకు నిజంగా ABCD మధ్యలో P నుంచి R మధ్యలో ఒక్కటే లెటర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక్కటే ఉంది కాబట్టి ఇది ఒక జత. నెక్స్ట్ 18, 19, 20, 21, 22, 23 ఉందా? P తో కంపారిజన్ లేవు. నెక్స్ట్ A తో చూస్తే ఇది 1 2 3 4, ఇగో 1 నుంచి 4 ఉంది చూడండి. సో అంటే ఇది 1, ఇది 2, ఇది 3 4, మధ్యలో 2 లెటర్స్ ఉండాలి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి కాబట్టి A అండ్ D 2 లెటర్ ఒక పేరు. రైట్ సార్, 1 2 3 4 5 6 7 కాలేదు సార్ ఇదిగా. నెక్స్ట్ 18 ఉంది అనుకోండి సార్, 18 కంటే ఎక్కువ ఉండాలి. 18 తర్వాత 19, 19 అంటే 20 ఉన్నాయా? లేవు కాబట్టి సాధ్యం కాదు. నెక్స్ట్ ఇక్కడ ఉంది సార్, రైట్ 1 ఇక్కడ ఉంది 1 2 3 4 5. సో 1 నుంచి మళ్ళీ ఏమవుతుంది 5. సో అనగా A E ఇది రావాలి సార్. మనం ఇందాక RT అనేటువంటి చెప్పినాం, అది కాదు. A అండ్ E అంటే మొత్తం మీద మనకు లెఫ్ట్ టు రైట్ ఎన్ని పేర్స్ వచ్చినాయి? 3 పేర్స్.
సో రైట్ నుంచి చూసినా కూడా మనం 5 6 7 అంటే 5 కంటే 6 7 8 9 10 11 రాదు. 19 కంటే ఎక్కువ నెంబర్ ఉండాలి. 19 20 అసలు నెంబర్స్ ఉన్నాయా లేవు కాబట్టి రాదు. 9 10 11 12 13 14 కాట్లే. 9 10 11 12 13 14 లేదు. 4 5 6 7 8 లేదు. 1 2 3 4 నాట్ పాసిబుల్. 18 కంటే పెద్ద నెంబర్ లేదు. సో మనము ఆ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి వచ్చినా లేదా లెఫ్ట్ నుంచి రైట్ పోయినా మాక్సిమం ఇందులో పేర్స్ ఎన్ని ఉన్నాయంటే 3 పేర్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 1 అనేటువంటిది దీనికి ఆన్సర్. నెక్స్ట్ మాస్టర్, the positions of how many alphabets will remain unchanged if each of the alphabet in the word worthy is arranged in alphabetical order from left to right. ఈ వర్తి అనే పదంలోని అక్షరాలను ఆంగ్ల అక్షర క్రమంలో ఉంచినప్పుడు ఎన్ని అక్షర స్థానాలు మారకుండా యథాస్థానంలో ఉంటాయి. ఫస్ట్ వర్డ్ రాయండి సార్. WORTHY వర్తి. ఇది వచ్చినాక ఆల్ఫాబెట్స్ ఆర్డర్ లో వాటిని ఫామ్ చేయమన్నాడు. ఇందులో లీస్ట్ లెటర్ హెచ్ వస్తుంది. 8వ అక్షరం 8. ఓకే, 8 9 10 11 12 హెచ్ తర్వాత ఓ ఆర్ TWY. సో ఇది ఇంగ్లీష్ బార్డర్ లో మనం రాయగలిగింది. రైట్ సార్. WORTHY అనేటువంటి వర్డ్ వర్తి అనే వర్డ్ ఉంది కదా. ఈ వర్తి అనే వర్డ్ ని ఆంగ్ల అక్షర క్రమంలో ఉంచినప్పుడు ఎన్ని అక్షరాలు స్థానాలు మారకుండా యథాస్థానంలో ఉంటాయి. సో ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ విల్ రిమైన్ unchanged if each of the alphabet in the word worthy is arranged in alphabetical order from left to right అన్నాడు. సో వీటిని ఇప్పుడు మనం ఆ లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేసినాం. దాంట్లో వితౌట్ చేంజ్ పొజిషన్ అంటే ఓ పొజిషన్ లో వచ్చింది, ఆర్ గానే వచ్చింది, టీ పొజిషన్ లో వచ్చింది, అలాగే వై అనేటువంటి పొజిషన్ చేంజ్ చేయాలి. ఏమేం 1 2 3 4 ఈ 4 అనేటువంటి లెటర్స్ ఉన్నాయో వాటి ప్లేస్ లో మళ్ళీ అవే వచ్చినాయి కాబట్టి ఆప్షన్ 2 అనేది దీనికి రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్, సో ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చాడు సార్. ఈ క్రింద ఇవ్వబడిన పదంలోని అక్షరాలను ఒక అర్థవంతమైన పదం వచ్చే విధంగా అమర్చితే దత్త పదంలోని ప్రతి అక్షరానికి ఇవ్వబడిన అంకెలు 1 to 6 యొక్క నూతన క్రమం మీద. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 2 3 4 5 6 ఉంది. ఈ లెటర్స్ తో మనం మీనింగ్ చేయగలగాలి. సో బెటర్ ఏంటంటే ఆప్షన్ లోకి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ లో విషయానికి వస్తే ఫస్ట్ ఆప్షన్ కనుక మనం చూస్తే సిక్స్త్ లెటర్ ఏముంది ఎన్. ఫస్ట్ ఆప్షన్ సిక్స్త్ లెటర్ ఎన్, ఫిఫ్త్ లెటర్ డి, సెకండ్ లెటర్ ఐ, థర్డ్ లెటర్ సి, ఫస్ట్ లెటర్ జి, ఫోర్త్ లెటర్ ఓ. దీనికి మీనింగ్ ఉందా? లేదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేటువంటిది కాదు. సెకండ్ ఆప్షన్ సరే, ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉందా? సో 3 అంటే సి, 4 అంటే ఓ, 5 అంటే డి, సెకండ్ ఐ, సిక్స్త్ ఎన్, ఫస్ట్ జి. సో దీని మీనింగ్ ఉందా? కోడింగ్. ఎస్, కోడింగ్ అంటే ఒక మీనింగ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ థర్డ్. అంటే మనకి అక్కడ ఉన్న లెటర్స్ ని ఒక వర్డ్ ఫామ్ చేస్తే దానికి మీనింగ్ ఉండాలి. సమ్ లెటర్స్ ఆర్ గివెన్ with the numbers from 1 to 6 and select the sequence of numbers which arrange the letters in the form of meaningful word. సో ఆ అరేంజ్ చేస్తే మీనింగ్ఫుల్ వచ్చేటువంటి అవకాశం ఎక్కడుందో దాన్ని మనం సెట్ చేయాలి. సో ఆప్షన్ 3 అనేటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సార్. In English alphabet, if every vowel is replaced by immediate next letter and every consonant
is replaced by immediate before one letter, then wonderful can be written as ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంతో మరి ప్రతి అల్లు దాని ముందు అక్షరంతో భర్తీ చేయబడితే వండర్ఫుల్ అనే పదంను ఎలా రాయాలంటే, సో ఇక్కడ వండర్ఫుల్ అనే పదాన్ని రాయాలంటే ఫస్ట్ మనకు డబ్ల్యూ ఉంది సార్, ఇది డబ్ల్యూ ఓ ఎన్ డి ఈ ఆర్ ఎఫ్ యు ఎల్. W అనేది ఏంది కాన్సోనెంట్, O అనేది ఏంది ఓవెల్. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎవ్రీ ఓవెల్ ఇస్ రిప్లేస్డ్ బై ఇమిడియట్ నెక్స్ట్ లెటర్. నెక్స్ట్ లెటర్ రాయాలి అంటే O తర్వాత వచ్చే లెటర్ ఏంటంటే P రాయాలి, రైట్. అలాగే ఎవ్రీ కాన్సోనెంట్ ఇస్ రిప్లేస్డ్ బై ఇమిడియట్ బిఫోర్ వన్ లెటర్, దాని ముందు ఉన్నటువంటి అక్షరం రాయాలి. అంటే ఇక్కడ W అనేది 23 కాబట్టి 22 రాయాలి V. ఇది 15th లెటర్ కాబట్టి నెక్స్ట్ లెటర్ 16 P. VP తో ఎన్ని ఉన్నాయి, సో ఇది XP, ఇది XP కాబట్టి కాదు, అంటే ఈ రెండిట్లో ఉంది. N అనేటువంటి లెటర్ ఏంటిది కాన్సోనెంట్ 14 అంటే తగ్గాలి, 13th లెటర్ అంటే M, VPM రెండిట్లో ఉంది. D అనేది 4th లెటర్ తగ్గాలి, 3rd లెటర్ C. అలాగే ఇది ఓవెల్ నెక్స్ట్ లెటర్ లో మారాలి అంటే 6th లెటర్ F గా మారాలి. R అనేది కాన్సోనెంట్ కాబట్టి 18 తగ్గాలి, 17 Q గా మారాలి. 6th తగ్గాలి, 5th లెటర్ E గా మారాలి. 21 ఓవెల్ కాబట్టి నెక్స్ట్ లెటర్ లోకి వెళ్ళాలి, 22nd V. L 12 కాబట్టి తగ్గాలి K. అంటే మనకి ఇక్కడ VPM CF Q, ఇక్కడ మనకి అన్నిట్లో చూడండి VPM ఉంది CF దాకా, VPM CF, ఇక్కడ VPM CF ఉంది, QE కూడా ఉంది, QE కూడా ఉంది, రెండు కూడా QE ఉంది. లాస్ట్ లెటర్ మనకి ఏం కావాలి VK కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. సో ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంకు హల్లేమో ముందుది. సో ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎవ్రీ వోవెల్ రిప్లేస్డ్ ఇమిడియట్ ద నెక్స్ట్ లెటర్ బట్ ద కాన్సోనెంట్ ఇస్ ఎవ్రీ రిప్లేస్డ్ బై ఇమిడియట్ బిఫోర్ లెటర్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చూస్తున్నాం. నెక్స్ట్ వన్, if the letters are in a arranged in proper order a vegetable name will be formed. What is the last letter in that word? ఇక్కడ ఉన్నటువంటి RACTUR అనే పదంలోని అక్షరాలు సరైన క్రమంలో రాసిన ఒక కాయగూర పేరు వస్తుంది, అయితే ఆ పదంలోని అక్షరం ఏమిటి? సో ఈ లెటర్స్ తో మనము రాయగలిగినటువంటి పదం చూడాలి ఫస్ట్ వెజిటేబుల్, అలాగే దాంట్లో లాస్ట్ వచ్చి చూడాలంటే. సో మనకంటే వొకాబులరీ అవసరం, దాంట్లో మెయిన్ గా వెజిటేబుల్ వీటితో ఏం చేయగలుగుతాం చూడండి, ఇట్లాంటివి వచ్చేటప్పుడు రైట్. అంటే క్యారెట్ స్పెల్లింగ్ వస్తామా సార్? క్యారెట్ స్పెల్లింగ్ చెప్పండి. yes CA క్యా రోట్, అంటే ఇప్పుడు ఇక్కడ C పోయింది, A పోయింది, క్యా రోట్. ROT క్యారెట్. క్యారెట్ అనేటువంటిది ఒక వెజిటేబుల్, దాంట్లో మనకి ఏం రావాలి లాస్ట్ లెటర్, అది మాత్రం ఆన్సర్. సో ఆన్సర్ T అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, what will be the 99th letter in the following alphabet series అన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే మాస్టర్ A1 AB2 ABC3 ఇలా మనము 99th లెటర్ పోమంటాడు. సో ఇక్కడ 99th పోవడానికి మనం చూస్తే ఒక రకంగా అంటే సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్ వరుసగా ఉన్న సహజ సంఖ్యల మొత్తానికి మనం చూడవచ్చు. సో సహజ సంఖ్యలు అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి సార్, MN 14 ఉన్నాయి. సో 14th అనేటువంటిది అనగా 14 వరుస సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటిది, n+1/2. సో ఇక్కడ n అంటే 14 + 1 అంటే 15/2. సో 200 15 ఏళ్ళ మొత్తం మీద ఇక్కడికి ఎంత అవుతాయంటే ఒక్కటి చూడబెడితే ఇక్కడ 105 అయితే. కానీ మనకి ఎన్నో అక్షరం కావాలి, అందులో 99th లెటరే కావాలి. కానీ మనకి ఇక్కడ
ఇక్కడికి n చేరుకోవడానికి ఎంత అవుతుందంటే 105. 99 కి రావాలంటే రివర్స్ రావాలి. అంటే ఎంత ఎన్ని తగ్గిస్తే చాలు 6 లెటర్స్ తగ్గిస్తే చాలు. అంటే ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 ఈ 6 తగ్గించేస్తే మిగిలినటువంటి లెటర్ ఏంటంటే హెచ్ అనేటువంటిది పొజిషన్ లో ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ హెచ్ సార్. రైట్ సార్. దీని మీనింగ్ ఈ క్రింది ఇవ్వబడిన పదంలోని అక్షరాలను ఒక అర్థవంతమైన పదం వచ్చే విధంగా అమర్చితే దత్త పదంలోని ప్రతి అక్షరానికి ఇవ్వబడిన అంకెలు యొక్క నూతన క్రమం ఏది అంటారు. రైట్ సార్. వీటిని ఆర్డర్ లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆప్షన్ ఏమంటే 6 ఉంది. 6 అంటే బి. 5 అంటే ఏ. థర్డ్ పొజిషన్ ఏముంది ఆర్. ఫోర్త్ పొజిషన్ ఏముంది సి. ఫస్ట్ పొజిషన్ ఏముంది హెచ్. సెకండ్ పొజిషన్ ఏముంది ఎన్. దాని మీనింగ్ ఉందా లేదు కాబట్టి కాదు. సో ఫస్ట్ ఆప్షన్ అవుట్. సెకండ్ ఆప్షన్ థర్డ్ లెటర్ ఏముంది ఆర్. ఫిఫ్త్ లెటర్ ఏముంది ఏ. సిక్స్త్ లెటర్ ఏముంది బి. ఫోర్త్ లెటర్ ఏముంది సి. ఫస్ట్ లెటర్ హెచ్. సెకండ్ లెటర్ ఎన్. సో దీనికి మీనింగ్ ఉందా మాస్టర్ రాలేదు అంటే సెకండ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ వన్ 4. ఫస్ట్ లెటర్ ఏంది ఇక్కడ 4 తో అనేటువంటి ఇది కూడా మీనింగ్ వచ్చేటట్టు కనబడలేదు. లాస్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. 6 అంటే బి. 3 అంటే ఆర్. 5 ఏ. నెక్స్ట్ 2 ఎన్. 4 సి. 1 హెచ్. బ్రాంచ్. సో బ్రాంచ్ అంటే మీనింగ్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ ఆన్సర్. సో ఇది కంప్లీట్ గా మనకు క్వశ్చన్ కంటే ఆప్షన్ ని క్వశ్చన్ లోకి తీసుకున్నట్లయితే ఈ ఆప్షన్ లో ఉన్నటువంటి అపోజిషన్స్ ఇక్కడ ఉన్న లెటర్స్ ని రిప్లేస్ చేస్తే ఆ మీనింగ్ వచ్చేటువంటిది. సో ద లెటర్స్ ఆర్ ఆల్రెడీ గివెన్. సో సమ్ టైప్ ఆఫ్ నెంబర్స్ 1 to 6. సో విచ్ ఇస్ ద ఆర్డర్ క్రోనికల్ ఆర్డర్ అంటే ఇన్ ద ఆప్షన్. సో దట్ ఆర్డర్ షుడ్ బి ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. నెక్స్ట్ వన్ సార్. In English alphabets, if every vowel is replaced by immediate next letter and every consonant is replaced by immediate before letter, then the successful can be written as ఆంగ్ల అక్షరమాలలోని ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంతో మరియు ప్రతి హల్లు దాని ముందర అక్షరంతో భర్తీ చేస్తే సక్సెస్ఫుల్. సో ఇక్కడ ఎస్ యు సి సి ఈ ఎస్ ఎస్ ఎఫ్ యు ఎల్ ఎల్ ఉంది మాస్టర్. మనకు ఇచ్చేటువంటి ఏమన్నాడు సార్ అంటే అక్షరం ప్రతి అచ్చు దాని తర్వాత రావాలి. హల్లు అనేది దాని ముందు ఉండాలి. ఇప్పుడు ఇది 12 హల్లు కాబట్టి 11 కేతో ఎండ్ కావాలి. కేతో ఎండ్ అయ్యేటువంటి ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇది కాదు ఈ మూడిట్లో. ఇది కూడా నెక్స్ట్ 12 అంటే ఇది కూడా కే ఉండాలి. అంటే లాస్ట్ 2 కేలు ఉండాలి ఫుల్ అంటే. మరి ఇక్కడ లెటర్స్ లలో స్పెల్లింగ్ సరే ఫస్ట్ చూద్దాం. అప్పుడు ఒకవేళ లాస్ట్ నుంచి సరిగా ఫస్ట్ నుంచి చూడండి. సో ఆర్ అంటే ఇది 19 ఇది తగ్గాలి కాబట్టి 18th లెటర్ ఆర్ తో స్టార్ట్ అవ్వాలి. అన్ని ఆర్ తోనే. ఇది టీ తో స్టార్ట్ అయింది అంటే ఇది కాదు. యు ఓవెల్ అంటే నెక్స్ట్ 21 ఇది పెరగాలి 22 వి ఆర్వి. సి 3 సి 3 అంటే ఇది తగ్గాలి కాబట్టి ఆర్విబిబి ఇక్కడ ఆర్విబిసి ఉంది అంటే ఇది కాదు. సో ఇది సో వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఫుల్ అనేటువంటి మీనింగ్ ఎక్స్ట్రా ఎల్ పడ్డది మాస్టర్. ఒకటే ఎల్ ఉండాలి అది. సో ఇక్కడ వరకే ఎక్స్ట్రా ఎల్ పడ్డది. సో దీన్ని మనం కట్ చేసేది మాస్టర్. సో ఇప్పుడు మీరు ఇది ఏంటిది 5వ లెటర్ అంటే డి తో వస్తుంది. ఇది పెరగాలి ఎఫ్. ఓవెల్ ఏమో పెరగాలి కాన్సోనెంట్ ఏమో తగ్గాలి అంటే ఆర్ కాన్సోనెంట్ కాబట్టి ఉంటుంది. ఇది పెరగాలి ఇది తగ్గాలి. కాన్సోనెంట్స్ ఏమో తగ్గాలి ఓవెల్స్ ఏమో పెరగాలి కాబట్టి ఇది ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సార్
In English alphabet, first, second, third, fourth, fifth, sixth, in this way, all letters exchanged their place in the so formed arrangement. Which letter is 14th from the left hand and which letter is 6th from the right hand. ఆంగ్ల అక్షరమాలలోని మొదటి, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ, ఆరవ ఈ విధంగా అన్ని అక్షరాలు వాటి స్థానాలు మార్చుకున్నాయి. అంటే ఇక్కడ ఉంది చూడండి సార్, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఇట్లా వస్తాయి, జెడ్ పోతంగా. ఇప్పుడు 1, 2 మార్చుకున్నాయంట, 3, 4 అంటే ఇప్పుడు ఏమైతుంది, ఏబి కాస్త ఏమైంది బిఏ అయింది, రైట్? అప్పుడు ఏమవుతుంది డిసి అవుతుంది. ఇలా అన్ని మార్చుకున్నాయి. మార్చుకున్న తర్వాత చివరి నుండి మార్చుకున్న తర్వాత ఈ విధంగా ఏర్పడిన అక్షరాలలో ఎడమ చివరి నుండి 14వ అక్షరం. సో ఇటు నుంచి అంటే ఇప్పుడు 13, 14 మార్చుకుంటాయి. అంటే ఇక్కడ ఇది ఎమ్, ఇది ఎన్. అప్పుడు ఈ పొజిషన్ ఇటు వస్తుంది, ఈ పొజిషన్ ఇటు పోతుంది. అంటే ఏం రావాలి, 14వ అక్షరం అంటే ఎం. ఎమ్తో ఏముండదు చూడండి సార్, ఇదే ఉంది కాబట్టి అదే ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్, సెకండ్ రిప్లేస్ చేసిందా, థర్డ్, ఫోర్త్ రిప్లేస్ చేసిందా, ఫిఫ్త్, సిక్స్త్ రిప్లేస్ చేస్తుందా, సెవెంత్, ఎయిత్ రిప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 13th ఏం రిప్లేస్ చేస్తుంది, 14th రిప్లేస్ చేస్తాయి. మనం ఫ్రమ్ ది ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఎడమ చివరి నుండి 14వ అక్షరం అంటే 13th ఏమవుతుంది 14th గా మారుతుంది కదా. అంటే అప్పుడు 14th పొజిషన్ లో ఉండే లెటర్ ఏంది ఎం. అంటే ఎం తో ఆప్షన్ ఏంది ఇది, కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్ మాస్టర్, సో సిఓ ఇక్కడ మనం ఉన్నటువంటి కరెస్పాండెన్స్ అనే పదంలోని మొదటి, రెండవ, మూడవ, నాలుగు సేమ్ మాస్టర్. ఇట్లా సిఓఆర్ఆర్ ఈఎస్ పిఓఎన్ డిఈఎన్ సిఈ కరెస్పాండెన్స్ అనే దాంట్లో అన్ని అక్షరాలు వాటి స్థానాలు మార్చుకుని ఈ విధంగా ఏర్పడిన పదంలో కుడి చివరి నుండి ఎడమకు 10వ అక్షరం. సరే, అటు నుంచి కుడి చివరి నుంచి రావాలి 10వ అక్షరం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఉన్నటువంటి లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. దాంట్లో ఫస్ట్, సెకండ్ కావాలి అంటే ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు ఓసి, ఆర్ఆర్, ఎస్సి, ఓపి, డిఎన్, ఎన్ఈ, ఈసీ ఇలా మారిన తర్వాత కుడి చివరి నుండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 10th పొజిషన్ లో ఉంది ఎస్. సో ఇది ఆన్సర్. రిప్లేసింగ్ చేయమన్నాడు అంతే. సో ఇన్ ద వర్డ్ కరెస్పాండెంట్, if first and second, third and fourth, fifth and second, sixth, in this way all the letters exchanged their places in the so formed arrangement. Which letter is the 10th from the right hand? So ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ని రీప్లేస్ చేసి అందులో మనం రైట్ హ్యాండ్ నుంచి 10th పొజిషన్ వచ్చేటువంటి లెటర్ ఏంటంటే ఎస్. సో అది ఆన్సర్ సార్. నెక్స్ట్ ఇదే కోణంలో in the word hypnowadism, first 4 letters are written in reverse order, next 5 letters are written as is, and the last 5 letters are written in the reverse order. Then in the new arrangement, how many vowels are there at the left side of W? So ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ని మనము చూస్తే H I P P N O W A D I A S M సార్. ఇప్పుడు ఇందులో ఈ లెటర్స్ ని మనల్ని ఏం చేయమంటుందంటే రాసిన తర్వాత మొదటి 4 అక్షరాలను వ్యతిరేక దిశలో
అంటే ఈ 4 అక్షరాలను వ్యతిరేక దిశలో అంటే పి పి ఐ హెచ్ రాసినాక 5 అక్షరాలను క్రమం తప్పకుండా అంటే ఇక్కడ 1 2 3 4 5 యాస్టిక్ గా అంటే ఎన్ ఓ డబ్ల్యూ ఏ డి యాస్టిక్ గా రాసి మిగిలిన అక్షరాలను రివర్స్ ఉన్నాయి కదా సార్ 1 2 3 మిగిలిన అదే విధంగా చివరి 5 అక్షరాలు ఐఏఎస్ డబ్ల్యూఏ నో మొదటి 4 అక్షరాలు హెచ్ఐపిపి 4 అయిపోయినాయి నెక్స్ట్ ఎన్ఓ డబ్ల్యూఏడి 5 అయిపోయినాయి అయితే రైట్ సార్ దెన్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్ అన్నాడు సో ఇప్పుడు న్యూ అరేంజ్మెంట్ చేయాలి వీటిని రివర్స్ లో రాస్తాం రివర్స్ లో 1 2 3 4 అయిపోయినాయి 1 2 3 4 5 అయిపోయినాయి రైట్ వీటిని రివర్స్ లో రాస్తే ఎంఎస్ఏఐ గా రివర్స్ రాసిన తర్వాత రాసినగా అప్పుడు రాశారు ఈ విధంగా ఏర్పడిన నూతన క్రమంలో డబ్ల్యూ కు ఎడమ వైపు నుండి అచ్చుల సంఖ్య అంటారు డబ్ల్యూ ఈ లెటర్ కి then in the new arrangement how many ovals are there at the left side of w so ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అన్నాడు సో ఓ ఒక ఓవెల్ ఐ ఒక ఓవెల్ ఎన్ని ఉన్నాయి మాస్టర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఐ ఒక ఓవెల్ ఉంది ఓ ఒక ఓవెల్ ఉంది లెఫ్ట్ సైడ్ అంతే కదా రెండే ఉన్నాయి సో లెటర్స్ ఎవరు మిస్ అయినా హెచ్ఐపిపి ఎన్ఓ డబ్ల్యూ ఏడిఐఏఎస్ఎల్ హెచ్ఐపిపి ఎన్ఓ డబ్ల్యూఏ సో ఇవి 4 అక్షరాలు 3 5 అక్షరాలు రైట్ అనుపదాలను మొదటి 4 అక్షరాలు వ్యతిరేక దిశలో రాసి తర్వాత 5 అక్షరాలు క్రమం తప్పకుండా అదే విధంగా రాశారు చివరి 5 అక్షరాలు చివరి 5 అక్షరాలు ఉన్నాయి 4 ఉన్నాయో సరే చెక్ చేసుకోండి మాస్టర్ రైట్ సార్ ఇక్కడ సారీ ప్రింట్ మిస్టేక్ ఉంది ఇక్కడ హిప్ప అని రావాలి ఏ రావాలి ఇక్కడ ఏ మిస్ అయింది సో అందువల్ల ఇప్పుడు ఇది వచ్చింది ఇక్కడ ఏ అనేటువంటి లెటర్ రావాలి సార్ అప్పుడు దీనికి వస్తుంది చూడండి సార్ సో ఫస్ట్ 4 లెటర్స్ కదా సో పిపి ఇక్కడ మనకు రివర్స్ లో రావాలి మొదటి 4 అక్షరాలను వ్యతిరేక దిశలో రాస్తాయి 1 2 3 ని రాసినట్టు రాస్తే ఏమైతుంది ఐహెచ్ 4 అక్షరాలు రాసిన తర్వాత 1 2 3 4 5 వీటిని యాస్టిస్ ఏఎన్ఓ డబ్ల్యూఏ ఆ తర్వాత రివర్స్ ఎం ఎస్ఏఐడి ఇది రావాలి సార్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏ అనే ప్రింట్ పోయింది చెక్ చేసినాం సో ఇప్పుడు డబ్ల్యూ అనేటువంటి లెటర్ ని కనుక చూస్తే ఇది టు ద రైట్ సైడ్ ఇది టు ద లెఫ్ట్ సైడ్ సో ఇప్పుడు ఇందులో ఓవెల్స్ 1 2 3 ఉన్నాయి సార్ 1 2 3 సో ఇది ఆన్సర్ నెక్స్ట్ సార్ ఇన్ ద వర్డ్ MASQUERAD first 3 letters and the last 3 letters are written in reverse order and other letters can be written as usual. Then in the new arrangement which letter will be 8 from right?
ఈ అనే పదం చేస్తారు MASQUERAD అనే పదంలోని మొదటి 3 అక్షరాలు మరియు చివరి 3 అక్షరాలను వ్యతిరేక దిశలో రాసి మిగిలిన అక్షరాలను యథావిధంగా రాయగా ఏర్పడిన నూతన క్రమం. సో మొదటి 3 అక్షరాలను వ్యతిరేక చేయాలి అంటే SAM 3 అక్షరాలు అయిపోయినాయి మరియు చివరి 3 అక్షరాలను వ్యతిరేక దిశలో రాయాలి అంటే ఈ లాస్ట్ 3 అక్షరాలు వ్యతిరేక దిశ మిగతా యాజ్ ఇట్ అంటే QUER తర్వాత EDA రాసి ఏర్పడు నూతన క్రమంలో కుడి చివరి నుండి 8వ అక్షరం. సో ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 8వ లెటర్ అంటే M. M is the right answer.